I am Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం డ్రై స్కిన్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా కన్నా మనకి వింటర్లో ఎక్కువగా స్కిన్ డ్రై అనేది చూస్తూ ఉంటాము. అందరికీ వింటర్లో డ్రైనెస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఎటోపిక్ డర్మటైటిస్, ఎగ్జిమా కండిషన్స్, సోరియాటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వింటర్ సీజన్లో ఇంకా డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ డ్రైనెస్కి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో జనరల్గా మనకి ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఎయిర్లో హ్యూమిడిటీ ఎక్కువైపోతుంది. దానివల్ల స్కిన్ ఎపిడర్మల్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఎక్కువగా ఆయిల్స్ స్ట్రిప్ అవుట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. సో ఇట్లా డ్రై అయినప్పుడు మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసే వర్క్స్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మన స్కిన్ ఎక్స్ట్రీమ్ డ్రై అవ్వకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం బాత్ చేయడం. చాలామంది వింటర్ అనగానే ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. అది మనకి ఆ టైంకి బాగుంటుంది, కానీ మన స్కిన్ నుంచి ఆయిల్స్ని స్ట్రిప్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా ల్యూక్వామ్ వాటర్, చిన్నపిల్లలైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా ల్యూక్వామ్ వాటర్తో స్నానం చేయడం వల్ల ఈ ఆయిల్ పోవడం అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ఎవరికైతే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు బిఫోర్ బాత్ ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకుంటే ఇంకా బెటర్. అండ్ మనం రెగ్యులర్గా నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా మనం సోప్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మనం దానికి నురుగు వచ్చేలాగా స్నానం చేస్తూ ఉంటాము. వింటర్లో అది అవాయిడ్ చేసి జస్ట్ సోప్ అప్లై చేసి ఎక్కువగా లాదర్ అనేది రాకుండా చేసుకోవాలి. అండ్ వితిన్ 2 minutesలో మన బాత్ అనేది ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ద బాత్ కొంచెం మనకి స్కిన్ తడిగా ఉన్నప్పుడే మనం మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కనుక ఎక్కువగా అబ్జార్ప్షన్ అనేది ఉండి లాంగ్ టర్మ్ మనకి ఆయిల్ అనేది మన స్కిన్ పైన ఉంటుంది, మాయిశ్చరైజర్ అనేది స్కిన్ పైన ఉంటుంది. సో ఈ వింటర్లో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ మనకి చాలా బెటర్ రాదర్ దాన్ లోషన్ బేస్డ్. ఎందుకు అంటే క్రీమ్లో ఏంటంటే ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం వన్స్ అప్లై చేసుకుంటే చాలా టైం వరకు మనకి అది మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ ఏంటి అంటే చాలామంది వింటర్ సీజన్ రాగానే సన్ స్క్రీన్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ సమ్మర్ కన్నా కూడా వింటర్లో ఇంకా సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి బికాస్ ఆఫ్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్. సో ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్, యాక్నీ ప్రోన్ లేదు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూస్ చేసుకోవాలి. సో ఈ మాయిశ్చరైజర్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో మళ్ళీ ఎవ్రీ 3 to 4 hours ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ రిపీట్ చేయాలి. లేదు నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే మళ్ళీ నైట్ రొటీన్లో మాయిశ్చరైజర్ అనేది ఫుల్ బాడీకి అప్లై చేసుకొని పడుకోవాలి. దీంతో పాటు చాలామందికి వింటర్లో మనం బాడీ అంతా ఈ డ్రైనెస్ అనేది చూస్తూ ఉంటాము. కొంతమందికి హ్యాండ్స్ అండ్ ఫీట్ ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ చూస్తాం. అది హ్యాండ్ అండ్ ఫుట్ ఎగ్జిమా అంటారు. సోరియాటిక్ కండిషన్స్లో కూడా పాము ప్లాంటర్ సోరియాసిస్ అంటారు. సో ఈ వింటర్లో డ్రైనెస్ వల్ల ఈ అరిచేతులు అరికాళ్ళు అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి చాలామందికి మనం క్రాక్స్ చూస్తాము. దాని నుంచి కొంతమందికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది, డీప్ కట్స్ అయ్యి. సో ఇది ఎక్కువగా ఫీమేల్స్లో మనం హౌస్ హోల్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో, డిటర్జెంట్స్, సోప్స్ ఎక్కువ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఇంకా డ్రైనెస్ అయిపోయి ఇది రావడం అనేది చూస్తాం. సో వాళ్ళల్లో యూరియా బేస్డ్ క్రీమ్స్, కొంతమందికి సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ యూస్ చేస్తే రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళు రిపీటెడ్గా ఏదైనా వర్క్ చేయగానే ఇమ్మీడియట్గా మళ్ళీ వైప్ చేసుకొని మాయిశ్చరైజర్ అనేది రిపీటెడ్గా అప్లై చేస్తూ ఉండాలి. అండ్ హ్యాండ్ అండ్ ఫుటే కాకుండా లిప్ కూడా డ్రైనెస్ అనేది మనం వింటర్లో చూస్తాము. సో లిప్ బామ్స్ అనేవి కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉండాలి. సన్ స్క్రీన్ ఉన్న లిప్ బామ్స్ అప్లై చేస్తే పిగ్మెంటేషన్ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా మనం వింటర్లో స్కిన్ అనేది నార్మల్ కన్నా ఎక్కువగా డ్రై అవుతుంది కాబట్టి ఈ రకమైన టిప్స్ ఫాలో అయితే స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవచ్చు. సో మనం ఈ తీసుకున్న ఈ మెజర్స్ అన్నీ కూడా మనం టాపికల్గా చేస్తున్నవే. దీంతో పాటు వింటర్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వాటర్ ఇంటేక్ అనేది చాలామంది తగ్గించేస్తూ ఉంటారు వింటర్ కాబట్టి. కానీ వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 2 to 3 liters per day అనేది తీసుకోవాలి.
దీంతోపాటు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్కిన్ ఇంకా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ సాఫ్ట్ అండ్ సపిల్గా ఉంటుంది.